భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వచనంలో భగవద్గీత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు శ్రీమద్ భగవద్గీతలోని 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలోని అన్ని శ్లోకముల యొక్క వచన సారాన్ని వింటారు. ప్రారంభిద్దాం మరి. అక్షర పరబ్రహ్మ యోగం అన్ని శ్లోకాల యొక్క వచన సారం. అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము అంటే ఏమిటి? అర్జునుడు అడుగుతున్నాడు. పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి, అధ్యాత్మము అనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతము అని దేనికి పేరు, అధిదైవము అని దేనిని అందురు, అధియజ్ఞము అనగానేమి, అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుంటుంది, అంత్యకాలమున మనస్సు పరమాత్మ యందు లగ్నం చేసిన యోగులు నిన్నెట్లా తెలుసుకుంటారు? అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడిని బ్రహ్మ అంటారు, జీవాత్మను అధ్యాత్మము అంటారు, సకల ప్రాణుల ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన క్రియలను కర్మ అంటారు, ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నీ కూడా అధిభూతములు అనబడతాయి. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము. అర్జున, ఈ శరీరములో అంతర్యామిగా ఉన్న నేనే అధియజ్ఞమును. ఎవడు అంత్యకాలమునైందైనను నన్నే స్మరిస్తూ దేహత్యాగం చేస్తాడో అతడు నన్నే పొందుతాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహమూ లేదు. కౌంతేయ, మనుష్యుడు దేహాన్ని వదిలి వెళ్లే సమయంలో ఏ భావాన్ని కలిగి ఉంటాడో మరు జన్మలో ఆ స్వరూపాలనే పొందుతాడు. కావున అర్జున, నీవు సర్వదా నన్నే స్మరిస్తూ యుద్ధం చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపి ఉన్నచో నిజముగా నన్నే పొందెదవు. మనస్సును ఇటు పోనీయక నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూప యోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరుతాడు. పరమాత్మ ఎలా ఉంటాడు? పొందడం ఎలా? సర్వజ్ఞుడును, సనాతనుడును, అందర్నీ శాసించువాడును, అణువు కన్నా కూడా సూక్ష్మమైన వాడును, అందర్నీ పోషించేవాడును, సూర్యుని వలె నిత్య చేతన ప్రకాశ రూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన పరమాత్మను అనుక్షణం స్మరించు పరమ భక్తుడు అంత్యకాలమునందు యోగ బలము చేత భృకుటి మధ్య ప్రాణమును స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో ఆ పరమ పురుషుని పొందుతాడు. వేద కోవిదులైన విద్వాంసులు దేనిని శాశ్వతునిగా వర్ణిస్తారో, సన్యాసులు ఏ పరమాత్మను పొందగోరి బ్రహ్మచర్య వ్రతమును ఆచరిస్తున్నారో ఆ పరబ్రహ్మ గురించి నీకు సంక్షిప్తంగా చెప్తాను విను. అన్ని ఇంద్రియాల్ని నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరంగా నిలిపి ప్రాణమును భ్రూమధ్యంలో నిలిపి పరమాత్మయందే నిమగ్నుడై అక్షర బ్రహ్మ స్వరూపమైన ఓంకారాన్ని ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నా గురించి ఆలోచిస్తూ దేహత్యాగమునర్చువాడు మోక్షమును పొందును. పార్థ, ఎవరైతే నిత్యము నిరంతరము అనన్య భక్తిభావముతో మనస్సు నాయందే నిలిపి నన్నే స్మరించునో అట్టి యోగికి సహజముగానే నేను లభిస్తాను. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములు పునరావృతములు. అయితే నన్ను పొందుట వలన పునర్జన్మ ఉండదు. బ్రహ్మ యొక్క జీవితకాలము ఎలా నిర్ణయిస్తారు? 1000 యుగాల కాలము బ్రహ్మకు ఒక పగలు, అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రితో సమానము అని యోగులు కాలతత్వమును ఎరిగినవారు. బ్రహ్మ పగటి కాలమున సమస్త జగత్తు ప్రారంభమగును, బ్రహ్మ యొక్క రాత్రి కాలమున సమస్త జగత్తు లీనమగును. పార్థ, ఆ ప్రాణ సమూహములు పగటి యందు జన్మించి రాత్రి యందు లయమగును. మరలా పగలు అవడంతోనే ఉత్పన్నమవుతూ ఉంటాయి. సమస్త ప్రాణులు నశించినను ఆ పరమపదము నశించదు. సమస్త ప్రాణులు ఆ పరమాత్మ యందే అంతర్గతములై ఉన్నవి. ఏ పరమాత్మ చేత ఈ జగత్తు వ్యాప్తమై ఉన్నదో ఆ పురుషోత్తముడు అనన్య భక్తితో మాత్రమే లభిస్తాడు. ఏ కాలంలో మరణిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఏ కాలమునందు దేహత్యాగము చేసిన యోగులు తిరిగి రాని లోకము చేరుదురో, మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు లోకము పొందుదురో ఆ 2 మార్గములను తెలిపేదను వినుము. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తిలో ఉంటారు. దానికి అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన యోగులను క్రమముగా పగలు శుక్లపక్షము ఉత్తరాయణమున అభిమాన దేవతలు తీసుకుని పోయి పరమపదమును చేరుస్తారు. అట్లే సకామ యోగులను రాత్రి కృష్ణపక్షము దక్షిణాయనమున అభిమాన దేవతలు స్వర్గానికి తీసుకువెళ్తారు. అక్కడ తమ పుణ్య ఫలములను అనుభవించి తిరిగి భూలోకాన్ని చేరతారు. ఈ 2 మార్గములను శుక్ల కృష్ణ మార్గములనియు
లేక దేవయాన పితృయాన మార్గములనియో వ్యవహరిస్తారు. ఇవి నిత్యము ఉండేవి. దేవయాన మార్గమున వెళ్లేవారు పరమగతిని పొంది తిరిగి రారు. పితృయాన మార్గమున వెళ్లేవారు తిరిగి వచ్చి జనన మరణ చక్రంలో చిక్కుకుంటారు. ఈ రెండు మార్గములను తెలుసుకొనిన యోగి మోహమునకు గురికాడు. అర్జున, సర్వకాలముల యందు సమబుద్ధి కలిగి ఉండుము. ఈ తత్వరహస్యము ఎదిగిన యోగి వేద పఠనము, యజ్ఞ, దాన, తపస్సుల వలన కలుగు పుణ్యములను అధిగమించి సనాతన పరమపదము అయిన నన్నే పొందును. ఈ విధముగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణ సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు అక్షర పరబ్రహ్మ యోగము అనే 8వ అధ్యాయము సమాప్తము. ఇంతవరకు మీరు వచన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా శ్రీమద్ భగవద్గీతలోని 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలోని అన్ని శ్లోకముల యొక్క వచన సారమును విన్నారు. రేపటి భాగంలో వచన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా శ్రీమద్ భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయంలోని అన్ని శ్లోకముల వచన భావాన్ని వింటారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుభమస్తు. స్వస్తి.